హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. హమారా ప్రసాద్ ఆడిని ముద్దుగా పంది ప్రసాద్ అంటారు సోషల్ మీడియాలో. అది చూడటానికి కూడా అలాగే ఉంటాడు. నాకు దాదాపు 2017 నుంచి సోషల్ మీడియాలో పరిచయం. ఈరోజు ఆ హమారా ప్రసాద్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. నాకు తెలిసింది అసలు ఆ హమారా ప్రసాద్ అనేవాడికి అంబేద్కర్ గారంటే, లేకపోతే దళితులంటేనో క్రిస్టియన్స్ అంటేనో వీడికి ఎందుకు పడదు, వీడెందుకు వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలని, ఒక ప్రోపగండని వీడు రుద్దుతూ ఉంటాడు అనే దాని మీద ఒక చిన్న వీడియో మాట్లాడుకుందాం, ఓకేనా? ఈయన ఆడు ఈడు అన్నామంటే కొంచెం ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అతను చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. నాకు ఫోన్ కాంటాక్ట్ ఉంది అతనికి, నాకు ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో. ఆడు ఈడంటే అనాల్సి వస్తుందంటే కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది, కాబట్టి నేను అన్ను. ఈ హమారా ప్రసాద్ గతంలో ఏదో తెలంగాణలో లిక్కర్ షాపులు పెట్టుకొని వ్యాపారం చేసేవాడనో, లేకపోతే ఒకరికి బినామీనో రకరకాలుగా ఉండేది. ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు. ఈ హమారా ప్రసాద్ కంటే ముందు కరుణాకర్ సుగుణ అనే వాడొకడు, లలిత్ కుమార్ అనే వాడొకడు, వీళ్ళిద్దరు తయారనమాట. వీళ్ళిద్దరు తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు చెంచాగాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి వీడు ఒక ధర్మరక్షణ పోరాట సమితి అని ఏదో ఒక పేరు పెట్టుకొని అంబేద్కర్ గారికి కాషాయం బట్టలేసి, ఎంత పెద్ద బొట్టెట్టి, చేతిలో ఒక కాషాయం జెండా పెట్టి, ప్యూర్ ఒరిజినల్ బత్తాయి ఎట్లా ఉంటాడో ఆ రకంగా ఒక ఫోటో తయారు చేశాను అనమాట. అంటే వీళ్ళ పోస్టర్లో ఇలా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈయన పెద్దగా పట్టించుకున్నాడు కాదు. ఈ ఫేస్బుక్లో లైవ్లు పెట్టి చేసేస్తాను ఆడిని ఈయన్ని అని చెప్పి, అప్పట్లో ఈడొకడు ఉన్నాడు కదా ఉత్తరకాంక్ష చెంచాగాడు, ఆ చెంచాగాడి మీద ఇట్లా రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో వీడు గొడవలు పెట్టుకుంటా మాట్లాడుతూ ఉండేవాడు. వీడికి అసలు బేసిక్ నాలెడ్జ్ అనేది లేదప్పుడు. అస్సలు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో అసలు మత స్వేచ్ఛకు సంబంధించి కానీ, విద్యా హక్కు కానీ, అలా ఏ హక్కులు కల్పించింది రాజ్యాంగం, ఎందుకు కల్పించింది, దాని కారణాలు అనేది ఒక్కటే తెలియదు ఆడికి. ఏదో పనికి మనోడు రాసిన రాజ్యాంగం బుక్ ఒకటి తెచ్చుకోవటం, అందులో చదివేయటం. ఆడికి అర్థమైన ఆడి బుర్రకి ఏముంటుంది, అందరూ వరహా ప్రసాద్ అంటారు కదా, అదే పంది ప్రసాద్ అని. ఆడికి ఏం అర్థం అవుద్ది ఆ చదివిన దానికి? ఆడు ఎంత చదువుకున్నాడు? ఒక ఆర్టికల్ని అర్థం చేసుకోవాలంటే ఎంత అంటే ఎంత ఎన్ని రకాలుగా ఆలోచించాలి. ఒక ఆర్టికల్కి ఇంకొక ఆర్టికల్కి లింక్ అయి ఉంటుంది రాజ్యాంగంలో. ఏ ఒక్క ఆర్టికల్ని ఒక రాసేసి అట్లా వదిలేయలేదు అంబేద్కర్ గారు. ఈడు ఏదో చదివేసుకొని దాన్ని పెట్టేసి, ఇదిగో అంబేద్కర్ ఇట్లాగా అట్లాగా అది ఇది, అసలు అంబేద్కరే ఆ రాజ్యాంగం రాయలేదని చెప్పని అంటాడు వీడు. ఈయనంట ఆ కమిటీలో, రాజ్యాంగ కమిటీలో, డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్. ఈయన జస్ట్ రాయటం వరకేనంట. రాయటం ఏంటో అసలు వీడి బుర్ర తక్కువ ఎదవలు కాబట్టి అలాగా. ఆయన అంటే అంబేద్కర్ గారిని తక్కువ చేసి చెప్పాలి. అసలు ఆయనకి ఈ దేశంలో ఆయనకి ప్రాధాన్యత లేదు. ఆయనకి రాజ్యాంగంలో కానీ ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆయన పాత్ర ఏమీ లేదు. ఆయన ఈ దేశంలో ఏ ఒక్క వర్గానికి పనిచేయలేదు, ఏ వర్గానికి ఉపయోగపడలేదు అని ఒక కల్పిత ప్రోపగండని జనాల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి వీడితో పాటు ఇంకొంతమంది వెధవలు గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. అంటే బీజేపీ 2014 ఎప్పుడు బీజేపీతో వచ్చిందో, ఆ వచ్చిన తర్వాత నుంచి మెల్లగా మొదలు పెట్టారన్నమాట వీళ్ళంతా. ఏంటంటే వీళ్ళకి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓసీలకైనా సరే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవడైనా ఈ దేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఎవడికైనా సరే, వాడు విద్య హక్కు కోల్పోయినా, మత స్వేచ్ఛ కోల్పోయినా, బ్రతికే హక్కు కోల్పోయినా, వాడి హక్కుల్ని ప్రభుత్వాలు కాలు రాస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఒకే ఒక్కరి పేరు, అంబేద్కర్ గారి పేరు. మొన్న జంతర్ మంతర్లో జరిగింది, జంజీ ఉద్యమం జరిగింది. ఆ రోజు ఎన్నో మతాలు, కులాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా అక్కడికి వచ్చి ఏ ఒక్కరి పేరు మాట్లాడలేదు. అక్కడ అంబేద్కర్ గారి నినాదాలే చేశారు. అంత గొప్ప అంబేద్కర్ని ఈ ఎదవలు ఇటు కల్పిత నాయకుడు అని చెప్పి ఈడ పుస్తకం రాశారని చెప్పంటే నమ్మేస్తారా? అది హమారా ప్రసాద్, నీకు ఇంకో విషయం తెలుసా? CNN ఛానల్ ఉంది కదా, ఇంటర్నేషనల్ ఛానల్. ఆ ఛానల్ ఒక సర్వే పెట్టింది, భారతదేశంలో గొప్ప నాయకుడు ఎవరని చెప్పి సర్వే పెడితే, ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, స్వతంత్రం రాకముందు కానీ గొప్ప నాయకుడు ఎవడో అని చెప్పి సర్వే పెడితే అంబేద్కర్ గారి పేరే, ఆయనకే ఓటేశారు ఆ సర్వేలో. అంత మహానుభావుని పట్టుకొని కల్పిత నాయకుడు వీడి ఎదవ ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలని కొన్ని ఆ దేశాల్లో ఊర్లకి స్ట్రీట్కి అంబేద్కర్ గారి పేరు పెట్టుకుంటారు. ఇవాళకి అంబేద్కర్ గారు కొలంబియాలో చదివిన లైబ్రరీ అలాగే ఉంది. ఆ బుక్స్
ఈ ఎదవలు వచ్చేసేసి చిల్లర నా కొడుకులు, ఈ అలగా ఎదవలు వచ్చేసి అంబేద్కర్ గారి మీద విషం జమ్మటం. సివి రావు రాశాడు ఏది రాజ్యాంగాన్ని, అదే రాజ్యాంగాన్ని ఈయన మార్చి ఇక్కడ పెట్టాడు. మరి అలాంటప్పుడు అదే సివి రావు చేత, లేకపోతే అదే సివి రావు రాశాడు కదా జాలని చెప్పేసి ఆ రోజు ఈ నాయకులందరూ కూడా అదే రాజ్యాంగాన్ని అమల్లో తీసుకురావచ్చుగా. ఈయనకి చైర్మన్ కమిటీకి ఇవ్వటం ఎందుకు, ఈయన దానికి వస్తాడని చెప్పేసి అంతమంది ఇది అన్ని చోట్ల ఈయన్ని ఓడించడం ఎందుకు, పోటీ చేయనీయకోకుండా అడ్డపడతాం ఎందుకు, అప్పుడు గెలవనీయకుండా. మీరు ఏదో ఒకటి చెప్పేస్తే ఈ దేశంలో అంబేద్కర్ అనే ఆ మహానుభావుడి పేరు కానీ ఆయన చేసిన గొప్ప ఘనతలు ఏది కూడా మాసిపోదురా, ఇది మాసిపోదు. మొన్న ఈ మధ్యన ఎక్కడ చూసా, ఈ బీజేపీ బత్తాయిగాళ్ళు ఒకటి తీసుకొచ్చారు. అలా ఆర్యులు అనేవాళ్ళు వలస వస్తే అంబేద్కర్ చెప్పినట్టు అంబేద్కర్ గారు కూడా ఆర్య జాతీయుడే కదా అని చెప్పేసి అంటున్నాడు. ఏం చెప్పాలి అసలు? అది ఈ దేశంలో మూల నివాసులు అనేవాడు ఎవడరా అనేది ఒక పుస్తకం రాశాడు ఆయన. ఈ దేశంలో దానికి ఒక ఈ అర్థం ఉంది, మూలవాసులు ఎవరనేది. బయట నుండి వచ్చింది ఎవరనేది అవి చదవుకోకుండా ఎవడికి వచ్చింది అది. ఈ మధ్య ఈ ఎదవలు ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఏఐలో చాట్ జీపీటీయో లేకపోతే జెమినీనో అడిగేసి ఈ ప్రాంప్ట్లు తీసుకొని వస్తున్నట్టున్నారు. ఏదైనా కానీ ఈ హమరా ప్రసాద్ అనేవాడిని అలా పట్టించుకోవద్దు. అసలు నేను కూడా పెద్దగా మాట్లాడను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆడికి సినిమా లేదు, ఆడేదో కల్పిత నాయకుడు రాసేస్తే ఎవడు చదువుతాడు? ఆడ పుస్తకాలు చదవ, వాడు పుస్తకాలు చదివేది ఎవడంటే అంబేద్కర్ గారిని వ్యతిరేకించేవాడే. వాడికే నచ్చితే ఆ పుస్తకాలు. అంబేద్కర్ గారి గురించి తెలిసినా కానీ తెలుసుకోవాలి అనుకున్నవాడిగా ఎవడైనా సరే అట్లాంటి పనికిమాల పుస్తకాలు చదవరు, పట్టించుకోరు కూడా. వీడు ఎన్ని ప్రింట్లు వేస్తాడు, 1000 పుస్తకాలు వేస్తాడు. 1000 పుస్తకాలు 10 పుస్తకాలు చదువుతారు. ఇటువంటి ఎదవలు ఉండేది సొసైటీలో. మిగతా 90 మంది అంబేద్కర్ గారు అంటే గౌరవ మర్యాదలతో చూసేవాళ్ళ తప్ప కించపరిచి నీచంగా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అంత ఇదిగా చూస్తే ఏం జరిగిద్దో కూడా ఎదవలకు తెలుసు అనమాట. ఎక్కువ మంది ఉండరు, 5 మంది 10 మంది ఉంటారు ఇట్లాంటి అమరా ప్రసాద్ లాంటి ఎదవలు. సింపుల్గా ఎదవలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక్క చిన్న సింపుల్ మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకి వీళ్ళు జయంతి వర్ధంతులు చేసి దండలేస్తారు. ఎందుకు? గాంధీని చంపినందుకే. అలాంటి బత్తాయి ఎదవలు అంబేద్కర్ గారిని అన్నారనో లేకపోతే క్రిస్టియన్స్ అన్నారనో దళితులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎదవ నీకు మళ్ళీ ఎదవ. ఫోన్ చేస్తే ఏదైనా ఆ టాపిక్ మీద మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తాడు తప్ప మాట్లాడు. నేను చాలాసార్లు ట్రై చేశాను మాట్లాడుతుంటే, వినిల్ నీతో నేను మాట్లాడను, వద్దు, మన ఇద్దరికి సెట్ అవ్వదు, వదిలేసే అని చెప్పి అంటాడు. నా దాంట్లో ఫేస్బుక్లో ఉంది, గతంలో వీడితో మాట్లాడిన ఒక వాయిస్ క్లిప్. అస్సలు మాట్లాడమంట, సబ్జెక్ట్ మాట్లాడదామంటే అసలు రాడు ముందుకి. ఈ హమరా ప్రసాద్కి రాజ్యాంగం అంటే తెలియదు. రాజ్యాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము, అసలు రాజ్యాంగం అనేది ఒక దేశానికి ఎందుకు పెట్టుకుంటారనేది వీడికి తెలియదు. వీడికి తెలిసింది ఏంట్రా అంటే బత్తాయి భజన, అంతమించి ఏమీ తెలియదు. ఎవడన్నా పట్టించుకుంటాడు? ఎవడో పట్టించుకోడు. అంటే అటు వాగుతాడు. అది 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 మాట్లాడకపోతే అది ఎందుకు పనికిరాడు? అంబేద్కర్ గారిని కలుషితం చేయాలి, ఆడి టార్గెట్ అంతే. వాడికి ఆర్ఎస్ఎస్ ఇచ్చిన టార్గెట్ అది. ఈడే కాదు, ఈ మధ్య కొంతమంది ఎదవలు కూడా అంబేద్కర్ గారు లేకపోతే మేము లేవని చెప్పి చెప్పుకొని తిరిగి బతికిన ఎదవలు కూడా కొంతమంది ఇవాళ బీజేపీకి పనిచేస్తా అంబేద్కర్ గారిని ఏదో ఒక హిందుత్వానికి దగ్గర చేస్తా. అంటే ఆయనేమి హిందుత్వాన్ని వ్యతిరేకించలేదు, హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు, దళితులందరూ క్రిస్టియానిటీకి పోయి నాశనం అయిపోతున్నారు అని ఈ రకమైన కొత్త స్టోరీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అదోసారి గమనించండి. అసలు ఇక్కడ ఎవరికి హిందువులకి క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఏ గొడవలు ఉండవు, అందరూ కలిసి ఉంటారు. ఒక అపార్ట్మెంట్ ఉంటుందండి, 50 ఫ్లాట్లు ఉంటాయి, అన్ని మతాలలో ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇలాంటి చిల్లర నా కొడుకులు వచ్చినప్పుడే గొడవలు బయటకు వస్తాయి, పెడతారు కావాలని. అంతేగాని సామాన్యులకి ఎవరికి వాటితో పని లేదు, అందరూ బాగానే ఉంటారు. ఇట్లాంటి కల్పిత యదవలను పట్టించుకొని ఇట్లాంటి హమారా ప్రసాద్ లేకపోతే ఈ కరుణాకర్ సుగుణ ఇంకొకడు ఉంటారు కదా చెత్తనా యదవులు, ఈ యదవుల గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ రాధా మనోహర్ గారు ఉంటాడు సరే, అసలు నేను లెక్కే చేయను, అసలు అనవసరం. ఆడు వేస్ట్ నా కొడుకాడు. ఆడు దొరికితే ఎప్పుడైనా ఎవరికైనా బాగానే ఉంటుందిలే, కానీ ఆడు ఎక్కడ ఆడు ఎక్కడికి పోయినా ఆడు భయం. ఎంతమందిని, ఒక 10 మందిని 20 మందిని వేసుకొని పోవాలాడు, లేకపోతే అసలు బయటికి రాడాడు. కొంపగూడు లేదు ఆడికి, పిల్లలు లేరు, బేవర్స్ ఎదవా. సో ఆడి గురించి తర్వాత మాట్లాడదాంలే. మన ప్రశ్నారామన్ మాట్లాడిన దానికన్నా నేను ఇంకో రకంగా మాట్లాడతా. ఇంకా చెప్పాలంటే మర్చిపోయావు అసలు విషయం. వాళ్ళ నాన్న క్రిస్టియన్, అమరా ప్రసాద్ కూడా వాళ్ళ నాన్న క్రిస్టియన్, వాళ్ళ అమ్మ క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్. చర్చికి పోతారు. వాళ్ళ నాన్న చనిపోయి కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది, 5-6 సంవత్సరాలే. వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత శవపెట్టిని తీసుకుపోయి చర్చిలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేసి క్రిస్టియానిటీ సిద్ధాంత ప్రకారంగా
ఆడు కన్నం చేశాడు. ఈ ముండ యాదవ వాడి బాబునే ఈడు మార్చుకోలేకపోయాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే. ఈడు వచ్చేసేసంట ఇది రోడ్ల మీద జనాలందరినీ మారుతాడంట. ఈడు చెప్తున్నాడు నీతి మాటలు నెత్తి మీద బొచ్చు ఒకే ఉండదాడికి. దీనికి తోడు మన ఉండి ఎమ్మెల్యే ఆయన ఈ పనికి మళ్ళీ ఈ పంది ప్రసాద్ గారిని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని ఈయన చేసే రాజకీయాలు ఏంటి? ఈయనేమో పోయినసారి గతంలో ఏలూరుపాడులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని చింపేశాడు. ఎవరో ఉండి మా ఎమ్మెల్యే గారు. ఈ హమర ప్రసాద్ గారు ఏం చేస్తాడు? అంబేద్కర్ గారు అంటే కల్పిత నాయకుడు, అసలు నాయకుడే కాదని చెప్పి ఈడొక ప్రోపగాండా చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా అంబేద్కర్ గారి మీద? ఇలాంటి రాజకీయాలు కనుక చేస్తే బీఫామ్ కూడా రాదు ఏ పార్టీ నుంచి, ఉరికి తెచ్చి కొడతారు ఇట్లాంటి పనికి మళ్ళీ రాజకీయాలు చేస్తే. ఎవరిని? ఉండి ఎమ్మెల్యే గారిని కాదు, ఆ ఎమ్మెల్యే గారిని పెట్టుకున్న పార్టీ వాళ్ళని. ఇది మాత్రం పక్కా జరిగిద్ది. బాయ్.